బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. రైట్ హాస్పిటల్స్ చీరాల, ఆపద్ బాంధు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టాము. రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయండి, రక్తదాతలుగా ఉండండి అని తెలిపారు. ఆపదలు వచ్చినా ఏది వచ్చినా మనిషి ప్రాణపోతమే కాపాడగలరు. ఆ రకం సకాలంలో అందే ఏర్పాటుగా ఆయన కోవిడ్ రోజులలో చేయడమే బాగుంది. మంచి కార్యక్రమం. ఆ రోడ్డు మీద చేస్తా ఉన్నాను. ఎక్కడ ప్రభుత్వం విధించారు ఫస్ట్ నేను చేసి మెగాస్టార్ చిరంజీవి వారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమం గురించి అందరూ పెద్దలు షెడ్డి గారు, బంగారపల్లి రాష్ట్రంలో సోదరులు మంచి సందేశం ఇచ్చారు. నా పేరు సాయి, నేను రైట్ హాస్పిటల్ మేనేజర్గా చేస్తున్నాను. మా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నేను ఉద్దేశం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నామంటే యాక్సిడెంటల్గా ఆ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ప్రతి సర్టిఫికేట్ పంపిస్తున్నారు. అంతేకాకుండా బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంటల్గా ఏం జరిగినా కానీ మా సేవీ ఆర్గనైజేషన్ అనేది ముందస్తూ వచ్చి యాక్సిడెంటల్గా ఏం జరిగినా 3 lakhs ఇన్సూరెన్స్ అనేది మేము క్లెయిమ్ చేస్తున్నాము. అట్లా నా చీరాల్లో వచ్చేటప్పటికి చీరాల రోటరీ క్లబ్ వారు అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తరచూ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే కేవలం నటుడే కాదు, ఆయన సమాజంలో సేవ చేయాలి. అంటే అభిమాన సంఘాల వాళ్ళు హీరోలకి అభిమాన సంఘాలు ఉంటే అవి కేవలం సినిమాలు చూడడం ఎంజాయ్ చేయడమే కాదు, సేవా భాగంలో సేవ చేయాలి సమాజానికి అనేటువంటి ఒకటి దిశగా అభిమానుల్ని ప్రయాణం చేసి ఫస్ట్ చిరంజీవి గారు. దాంట్లో భాగంగా ఆయన రక్తదానం అంటే అసలు భయంగా ఉండేది. ఒకప్పుడు మా చిన్నతనంలో రక్తదానం అంటే చాలా భయపడేవారు. అలాంటిది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రక్తం నీటి చాలా సులభంగా దానికోసం కూడా కొనుక్కొని 3 నిమిషాలు అట్లా పెట్టించే పరిస్థితికి తీసుకొచ్చాడంటే కేవలం చిరంజీవి గారి వల్లే సాధ్యమైంది. అలానే ఆయన ఐక్య నేతలుగా